అయోధ్యలో శ్రీరామ జన్మభూమి గురించి ఒక ముఖ్య విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. అయోధ్యలో శ్రీరామ జన్మభూమి మనకు రావటానికి ఒక ముఖ్య కారకుడు అయిన కేకే నాయర్ గురించి చెప్పుకుందాం. కేకే నాయర్ అనే ఆయన పూర్తి పేరు కందంగళం కరుణాకరన్ నాయర్. 1907లో సెప్టెంబర్ 7వ తేదీన కేరళలోని అలప్పూజాలోని గుటన్కడు అనే చిన్న గ్రామంలో జన్మించారు. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఆయన ఇంగ్లండ్ వెళ్లి 21 సంవత్సరాల వయస్సులో బారిస్టర్ అయి స్వదేశానికి తిరిగి వచ్చే ముందు ఐసిఎస్ పరీక్షలో కూడా విజయం సాధించాడు. కేరళలో కొంతకాలం పనిచేసిన ఆయన నిజాయితీకి మారుపేరుగా నిలిచాడు. ధైర్య సాహసాలు ప్రదర్శించి ప్రజల సేవకునిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 1945 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ సర్వెంట్గా జాయిన్ అయ్యారు. ఆయన వివిధ పదవుల్లో పనిచేశారు. జూన్ 1, 1949న ఫైజాబాద్ డిప్యూటీ కమిషనర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్గా నియమించబడ్డారు. బాలరాముని విగ్రహం అయోధ్య మందిరంలో హఠాత్తుగా కనిపించిందని ఫిర్యాదు రావటంతో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి గోవింద వల్లభ్ పంత్ అక్కడికి వెళ్లి విచారణ చేయవలసిందిగా కేకే నాయర్ను కోరగా కేకే నాయర్ తన సబార్డినేట్ శ్రీ గురుదత్ సింగ్ని దర్యాప్తు చేసి నివేదిక ఇమ్మనమని ఆదేశాలు జారీ చేశారు. సింగ్ అక్కడికి వెళ్లి సమగ్ర నివేదికను కేకే నాయర్కు అందించారు. హిందువులు అయోధ్యను రాముడు అంటే బాలరాముడు అంటే రామ్లల్లా జన్మస్థలంగా ఆరాధిస్తున్నారు అని, అది ఒక మసీదుగా ఉంది అని, అక్కడ ముస్లింలు సమస్యలు సృష్టిస్తున్నారు కానీ అది హిందూ దేవాలయమని ఆయన తన నివేదికలో తెలియచేశారు. అంతేకాక అక్కడ పెద్ద దేవాలయం నిర్మించాలని కూడా ఆయన సూచించారు. దానికోసం ప్రభుత్వ భూమిని కేటాయించాలని, గొడవలు జరగకుండా ముస్లింలు ఆ ప్రాంతానికి వెళ్లకుండా నిషేధించాలని కూడా ఆయన నివేదికలో పేర్కొన్నారు. ఆ నివేదిక ఆధారంగా ఆలయానికి 500 మీటర్ల పరిధిలోకి ముస్లింలు వెళ్లడాన్ని నిషేధిస్తూ నాయర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిషేధాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ కోర్టు కానీ ఎత్తివేయలేకపోయింది. ఇది విన్న నెహ్రూ ఆ ప్రాంతం నుండి హిందువులను తక్షణం ఖాళీ చేయించి రామ్లల్లాను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. నెహ్రూ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ వెంటనే హిందువులను ఖాళీ చేయించాలని, రామ్లల్లా విగ్రహాన్ని తొలగించాలని నాయర్ను ఆదేశించారు. కానీ నాయర్ ఆ ఉత్తర్వులను అమలు చేసేందుకు నిరాకరిస్తూ మరోవైపు రామ్లల్లాకు రోజు పూజ చేయాలని మరో ఆదేశం జారీ చేస్తూ పూజకు అయ్యే ఖర్చు, పూజ చేసే పూజారి జీతం కూడా ప్రభుత్వమే భరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వుతో నెహ్రూ గారు వెంటనే నాయర్ను ఆ పదవి నుండి తొలగించాలని ఆదేశించారు. అయితే నాయర్ అలహాబాద్ కోర్టుకు వెళ్లి తన కేసు తానే వాదించుకుని జవహర్లాల్ నెహ్రూ గారు జారీ చేయించిన తొలగింపు ఉత్తర్వులకు వ్యతిరేకంగా కోర్టులో విజయం సాధించారు. నాయర్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అదే స్థలంలో పనిచేసేందుకు అనుమతించాలని కోర్టు ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో అయోధ్యావాసులు ఎన్నికలలో పోటీ చేయాలని నాయర్ను కోరారు. అయితే ప్రభుత్వోద్యోగి అయిన తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని నాయర్ చెప్పడంతో నాయర్ భార్యను పోటీ చేయాలని అయోధ్యావాసులు కోరారు. ప్రజల అభ్యర్థనను అంగీకరిస్తూ శ్రీమతి శకుంతలా నాయర్ ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా అయోధ్యలో అభ్యర్థిగా పోటీ చేశారు.
అప్పట్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించినా అయోధ్యలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిపై నాయర్ భార్య భారీ మెజారిటీతో గెలిచారు. శ్రీమతి శకుంతలా నాయర్ 1952లో జనసంఘ్లో చేరి సంస్థను అభివృద్ధి చేయటం ప్రారంభించారు. ఇది చూసి ఆశ్చర్యపోయిన నెహ్రూ మరియు కాంగ్రెస్ పార్టీ నాయర్ పై ఒత్తిడి తీసుకురావడంతో నాయర్ తన పదవికి రాజీనామా చేసి అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేయటం ప్రారంభించారు. 1967లో పార్లమెంటుకు ఎన్నికలు ప్రకటించబడినప్పుడు ప్రజలు నాయర్ మరియు అతని భార్యను పోటీకి ఒప్పించటంలో విజయం సాధించారు. బహ్రైన్ మరియు కైసర్గంజ్ నియోజకవర్గాలను గెలవటానికి ప్రజలు నాయర్ దంపతులకు సహాయం చేశారు. అది ఒక చారిత్రాత్మక విజయం. శకుంతలా నాయర్ గారు మొత్తంగా ఒకసారి ఎమ్మెల్యేగా 3 సార్లు ఎంపీగా గెలిచారు. విచిత్రం ఏమిటంటే నాయర్ గారి పలుకుబడి ఎంత అంటే అతని డ్రైవర్ కూడా ఫైసలాబాద్ నియోజకవర్గం నుండి రాష్ట్ర శాసనసభ సభ్యునిగా ఒకసారి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఇందిర పాలనలో దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఈ దంపతులను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. కానీ వారి అరెస్టు అయోధ్యలో భారీ అలజడికి కారణం అవటంతో భయపడిన ప్రభుత్వం వారిని జైలు నుండి వెంటనే విడుదల చేసింది. ఆ దంపతులు అయోధ్యకు తిరిగి వచ్చి తమ ప్రజాసేవను కొనసాగించారు. స్వాతంత్ర్యానంతరం అయోధ్య కేసును తొలిసారిగా పరిష్కరించింది నాయర్. ఇది పూర్తిగా ఆయనచే నిర్వహించబడింది. మరి ఎప్పటి వరకు కూడా ఆయన అధికారిగా జారీ చేసిన ఉత్తర్వులను ఎవరూ కూడా మార్చలేకపోయారు. నాయర్ జారీ చేసిన ఈ ఆదేశాల ఆధారంగానే పూజలు మరియు రామ్లల్లా దర్శనం కొనసాగుతూనే ఉంది. 1976లో మిస్టర్ నాయర్ తన స్వగ్రామానికి తిరిగి వెళ్లాలనుకున్నారు. అయితే ఆయన వెళ్లేందుకు ప్రజలు అనుమతించలేదు. అయితే నాయర్ తన చివరి రోజుల్లో తన స్వగ్రామంలో ఉండాలనుకుంటున్నానని ప్రజలకు నచ్చచెప్పి వీడ్కోలు తీసుకున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ 1977లో ఆయన తన స్వగ్రామంలో శ్రీరామచంద్రమూర్తి పాదపద్మాల చెంతకు చేరుకున్నాడు. అనగా ఆయన పరమపదించాడు. ఆయన చితాభస్మాన్ని స్వీకరించేందుకు ఒక బృందం కేరళకు వెళ్ళింది. ఆ చితాభస్మాన్ని అలంకరించిన రథంలో ఘనంగా ఊరేగించి శ్రీరాముడు రోజు స్నానం చేసి సూర్యుడిని ఆరాధించిన అయోధ్యలోని సరయూ నదిలో నిమజ్జనం చేశారు. నాయర్ కృషి వల్లనే మనం అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో పూజలు చేయగలుగుతున్నాం. అయోధ్య ప్రజలు ఆయనను దైవమైన వ్యక్తిగా పరిగణించటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆయన అయోధ్య విషయంలో చేసిన కృషికి గాను విశ్వ హిందూ పరిషత్తు వారు వారి స్వగ్రామంలో భూమిని కొని ఆయనకు ఒక స్మారక చిహ్నం నిర్మించారు. కె నాయర్ పేరుతో ప్రారంభింపబడిన ట్రస్ట్ సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు స్కాలర్షిప్లు మరియు శిక్షణను అందిస్తుంది. ఈ విధంగా రామ జన్మభూమి విషయంలో కె నాయర్ గారి సేవలు అవిస్మరణీయమైనది. ఎందరో మహానుభావుల అకుంఠిత దీక్ష, సంకల్పం, ప్రయత్నాల కారణంగా నేడు జనవరి 22 ఈ మధ్యాహ్నపు వేళ అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. దేశమంతటా జై శ్రీరామ్ అనే నినాదాలతో భరతమాత పులకించింది. జై శ్రీరామ్.